సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాయవరం అనే ఒక గ్రామం పిల్లలు. ఆ గ్రామంలో సొంత పొలం ఉన్నవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. కొంతమంది రైతులేమో కౌలుకు పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. ఇంకొంతమంది కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళనమాట. అలాంటి గ్రామంలో నివసిస్తున్న కనకయ్య కుటుంబం ఒకటి పిల్లలు. తనకు భూమి లేకున్నా ఆ ఊరి భూస్వామి జానకయ్య దగ్గర కౌలుకి పొలాన్ని తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు కనకయ్య. జానకయ్య అంటే ఊరందరికీ భయం పిల్లలు. ఆ ఊరి సర్పంచ్ కూడా అతని మాటకు ఎదురు చెప్పేవాడు కాదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కనకయ్య భార్య కనకయ్యతో ఇలా అంటుంది పిల్లలు, ఏమండి, మనం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం, కానీ మనం చేసే కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, ఏమీ మిగలట్లేదు. మనం కష్టం చేసి ఆ జానకయ్యను పెద్ద చేస్తున్నాం. ఇలానే ఉంటే ఇక జీవితాంతం వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలి అంటుంది. అప్పుడు కనకయ్య, మరి ఏం చేయమంటావు? మనకేమో భూమి లేదు, కనీసం ఈ రకంగానైనా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, ఇది కూడా చెయ్యపోతే ఎలా భాగ్యం అంటాడు. అప్పుడు భాగ్యం, ఇన్నేళ్ల నుండి మన పొట్ట తిప్పలకి కష్టపడ్డాం, మరి మన పిల్లల సంగతేంటి చెప్పండి? వాళ్ళ చదువులు ఎలా సాగుతాయి? ఆడపిల్ల పెళ్ళి ఎలా చెయ్యాలి అంటుంది కనకయ్య భార్య భాగ్యం. అప్పుడు కనకయ్య, వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలేగా, తొందరే ముందులే అంటాడు. అప్పుడు భాగ్యం, అలానే మాట్లాడి నా నోరు మూయిస్తారు అంటుంది. దానికి కనకయ్య, నన్నేం చేయమంటావు చెప్పు అంటాడు. అప్పుడు భాగ్యం ఇలా అంటుంది, ఎక్కడైనా అప్పు తెచ్చి 1 ఎకరం భూమి కొనుక్కుని మనమే సొంతంగా వ్యవసాయం చేసుకుందామండి అంటుంది భాగ్యం. అప్పుడు కనకయ్య, అమ్మో, 1 ఎకరం భూమి అంటే ₹1,00,000 ఖర్చవుతుంది, అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది? అయినా మన దగ్గర ఏముందని మనకి అప్పిస్తారు అంటాడు కనకయ్య. దానికి భాగ్యం, భూమి కొనడానికంటే ఎవరైనా ఇస్తారు అంటుంది. దానికి కనకయ్య, ఇదిగో ఇలా అప్పులు చేసి కొనడం వద్దు భాగ్యం, అవసరమైతే కూలి చేసుకుని డబ్బు సంపాదించుకుందాం, అంతేకాని అప్పులు చేయడం ఏమీ వద్దు. నువ్వు ముందు బయలుదేరు, పొలం వెళ్దాం అంటాడు. అప్పుడు భాగ్యం, అంతకన్నా చేసేదేముందిలేండి, అయినా ఏ రోజు నా మాట విన్నారు కనుక ఈరోజు వినడానికి? బానిసలుగా కష్టం చెయ్యండి అని భాగ్యం గొణుగుతూనే పొలానికి వెళ్తుంది. పొలంలో కూడా పొద్దస్తమానం గొణుగుతూనే ఉంటుంది. కానీ కనకయ్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతాడు. అలా పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆ దారిలోనే జానకయ్య ఇల్లు పిల్లలు. జానకయ్య బయట కూర్చుని అటువైపుగా వెళ్తున్న కనకయ్యని పిలుస్తాడు. పిలిచి కనకయ్యని అడుగుతాడనమాట, ఈ సంవత్సరం పంట ఎలా ఉంది అంటాడు. అప్పుడు కనకయ్య, ఈ సంవత్సరం పంట బాగుందయ్యా అంటాడు. దానికి జానకయ్య, అందుకే ఈ సంవత్సరం కౌలు డబ్బులు ఇంకో 2,000 పెంచుదామనుకుంటున్నాను అంటాడు. దానికి కనకయ్య జానకయ్యతో, అయ్యా, అదేంటయ్యా, ఇన్నేళ్ల నుండి మేం నష్టాల్లోనే కదా పంటను సాగు చేస్తున్నాం, అప్పుడు మేము ఏం తక్కువేమీ ఇవ్వలేదు కదయ్యా, ఏదో ఈ 1 సంవత్సరం పంట బాగుందని పెంచితే ఎలా అంటాడు. అప్పుడు జానకయ్య, ఏంట్రా నోరు బాగా లేస్తుంది, నా భూమి నా ఇష్టం, నేనే గాని కౌలుకివ్వకపోతే మీరు ఆకలితో మలమలా మాడి చావాలి, అది గుర్తుపెట్టుకో ముందు, పంట అమ్మగానే కౌలు డబ్బు తీసుకురా అంటాడు. కనకయ్య ఇక చేసేదేమీ లేక దిగులుగా ఇంటిదారి పడతారు పిల్లలు. ఇంటికి వెళ్ళగానే భాగ్యం
భర్తతో చూశారా ఆ జానకయ్య ఎలా మాట్లాడుతున్నారో. అందుకే మనం సొంత పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటే ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం లేదు అంటుంది. జానకయ్య అలా కఠినంగా మాట్లాడటం చూసిన కనకయ్యకు తన భార్య చెప్పిన మాటలు సబబుగానే అనిపిస్తాయి పిల్లలు. ఇంకా భాగ్యం చెప్తుందన్నమాట భర్తతో, నేను చెప్పిన మాట వినండి, నేను మా నాన్నగారి దగ్గర నుండి 20,000 రూపాయలు తెస్తాను, మిగతావి ఎక్కడైనా అప్పు తెచ్చుకుని పొలం కొనుక్కుందామంటుంది. అప్పుడు కనకయ్య, సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం, మరి పొలం కొనడానికి 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది, నువ్వు 20,000 రూపాయలు తెస్తానంటున్నావు, మిగతా డబ్బు ఎక్కడి నుండి తేవాలి అంటాడు. అప్పుడు భాగ్యం, ఇంకెవరి దగ్గర నుండి, ఆ జానకయ్య గారినే అడగండి, ఇన్నేళ్ల నుండి ఆయన దగ్గరేగా కౌలు చేస్తున్నారు, ఆ మాత్రం అప్పు ఇవ్వరా మనకు అంటుంది. దానికి కనకయ్య, ఎందుకివ్వరు, కానీ ఆయన పొలాన్ని కౌలికి కాదని మనం భూమి కొనడానికి డబ్బు అడిగితే ఇస్తాడో లేదో అంటాడు. అప్పుడు భాగ్యం, ముందు వెళ్ళి అడిగి చూడండి అంటుంది. అలా జానకయ్య దగ్గరకు బయలుదేరతాడు కనకయ్య. మార్గమధ్యలో కనకయ్యకు ఒక దృశ్యం కనిపిస్తుంది పిల్లలు. అది తన మిత్రుడైన సోమయ్య ఇంట్లో నుండి ఎవరో మనుషులు సామాన్లు బయటకు విసిరేయడం కనిపిస్తుందన్నమాట. పైగా అక్కడ ఊరి పెద్ద మనుషులు, సర్పంచ్ కూడా ఉంటారు. ఏం జరిగిందోనని కనకయ్య అక్కడికి వెళ్ళి సోమయ్యతో, ఒరే సోమయ్య, ఏంట్రా ఇది, మీ ఇంట్లో సామాన్లన్నీ బయటికి విసిరేస్తున్నారు, ఏమైంది అంటాడు. అప్పుడు సోమయ్య, ఏమీ లేదురా కనకయ్య, పోయిన సంవత్సరం మా చెల్లి పెళ్లి కోసం జానకయ్య గారి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను, ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పండక వడ్డీ కట్టలేదు, ఇప్పుడేమో అసలు వడ్డీ కట్టమని ఒత్తిడి చేస్తున్నారు, ఇచ్చిన గడువుకు డబ్బు కట్టలేదని మా ఇల్లుని జప్తు చేసుకుంటున్నారు అంటాడు. అప్పుడు కనకయ్య, మరీ ఇంత అన్యాయమైతే ఎలారా, జప్తుకు నువ్వెలా ఒప్పుకున్నావు, పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చుగా అంటాడు. దానికి సోమయ్య, ఆ జానకయ్య ముందే నాతో కాగితం రాయించుకున్నాడురా, చెప్పిన తేదీలోగా డబ్బులు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానన్నాడు, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం ఏంటి ఉపయోగం, అక్కడ కూడా ఆయనకే పలుకుబడి ఉంది, మనం ఎదిరించగలమా అంటాడు. మరి ఉన్న పళంగా ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావురా అంటాడు కనకయ్య. దానికి సోమయ్య, పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుని బ్రతుకుతారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కనకయ్య ముందుకు వెళ్తున్నా కూడా తన మనసులో సోమయ్యకు జరిగిన విషయమే మదిలో మెదులుతూ ఉంటుంది పిల్లలు. మరో ప్రక్క నేను కూడా అప్పు చేస్తే రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాడనమాట. అలా అనుకుంటూనే జానకయ్య ఇంటికి చేరతాడు పిల్లలు కనకయ్య. అక్కడికి వెళ్ళి కనకయ్య జానకయ్యతో, అయ్యా నమస్కారం అంటాడు. అప్పుడు జానకయ్య, ఏంటి కనకయ్య ఇలా వచ్చావు అంటాడు. దానికి కనకయ్య, అయ్యా అది నాకు 80,000 రూపాయలు అప్పు కావాలయ్యా అంటాడు. జానకయ్య, ఏంటి 80,000 రూపాయలా, అంత డబ్బు నీకెందుకు కనకయ్య అంటాడు. అప్పుడు కనకయ్య, అయ్యా అది పొలం కొందామనుకుంటున్నానయ్యా అంటాడు. దానికి జానకయ్య, అప్పు చేసి పొలం కొనడం అవసరమా కనకయ్య, బాగానే కౌలు చేసుకుంటున్నావు కదా, అలానే చేసుకుంటే సరిపోతుంది, ఇప్పుడు ఈ అప్పులెందుకు అంటాడు. అప్పుడు కనకయ్య, అయ్యా ఇలా ఎప్పుడూ కౌలు రైతుగానే బతకాలా అయ్యా, మేము సంవత్సరానికి కౌలు డబ్బులు కడుతున్నాం కదా అయ్యా, ఆ కట్టేదేదో అప్పు చేసిన డబ్బులు కట్టుకుంటే పొలం అన్నా మిగులుతుంది కదయ్యా అంటాడు కనకయ్య. దానికి జానకయ్య, చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు, నిజాయితీగా ఉండే నీలాంటి వాడికి కాకుండా ఇంకెవరికిస్తాను అప్పు, నీలాగా అందరూ ఇలాగే చేస్తే ఊళ్ళో భూమి లేనోడే ఉండడు, మరి వడ్డీ అసలు చెప్పిన తేదీలోగా ఇవ్వాలి, చూశావుగా ఆ సోమయ్య పరిస్థితి ఏమైందో,
కాగితం మీద రాయించుకున్న తేదీలోపు డబ్బు చెల్లించకపోతే ఇల్లు జప్తు చేసుకోగలరు అని రాసి ముందే సంతకం చెయ్యాలి నువ్వు అని జానకయ్య చెప్తాడు పిల్లలు. ఆ మాటలకు కనకయ్య కొద్దిసేపు ఆలోచనలో పడతాడు. అయినా కూడా తాను అప్పు తీర్చగలను అనే నమ్మకంతో సరేనయ్యా అలాగే ఇస్తాను అని సంతకం చేసి డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు కనకయ్య. అలా కనకయ్య వెళ్ళగానే జానకయ్య తనలోని కుళ్ళు కుతంత్రాన్ని బయటపడి తనలో తాను ఇలా అనుకుంటుంటాడు పిల్లలు. అమ్మ కనకయ్య, ఎంత తెలివి మీరావు! నీలాగా ఊళ్ళో ఉన్న కౌలు రైతులందరూ ఆలోచిస్తే నా భూములు బీడువారతాయి. ఊరంతా సొంత భూములుంటే నన్నెవడు లెక్క చేస్తాడు? ఈ జనానికి కళ్ళు నెత్తికెక్కుతాయి, బాగా డబ్బులొస్తాయి. నా అజమాయిషి లెక్క చేయరు. ఎలాగైనా సరే ఈ కనకయ్యను పొలం కొనకుండా ఆపాలి అని మనసులో ఒక కపట ఉపాయాన్ని పన్నుతాడు పిల్లలు. ఆ రోజు రాత్రే తన దగ్గర పనిచేసే వీరయ్య అనే వ్యక్తిని కనకయ్య వాళ్ళింటికి పంపి ఎవరికీ తెలియకుండా దొంగతనం చేయిస్తాడు పిల్లలు. ఇక ఆ మరుసటి రోజు పొలం కొనడానికి వెళ్దామని బయలుదేరుతూ కనకయ్య భార్యను లోపల దాచిపెట్టిన డబ్బులు తెచ్చి ఇమ్మని అడుగుతాడు. అప్పుడు భాగ్యం లోపలికి వెళ్ళి పెట్టెలో డబ్బు చూడగా డబ్బు అందులో ఉండదు పిల్లలు. వెంటనే భాగ్యం కనకయ్యతో, ఏమండి, పెట్టెలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదండి అంటూ లబోదిబోమంటుంది. అప్పుడు కంగారుగా కనకయ్య వచ్చి పెట్టంతా చూస్తాడు. కానీ డబ్బు మాత్రం కనిపించదు పిల్లలు. అదేంటి, నువ్వు పెట్టెలోనే కదా పెట్టింది అంటాడు కనకయ్య. దానికి భాగ్యం, అవునండి, ఇందులోనే పెట్టాను, దొంగలు పడ్డారేమోనండి అంటుంది. అప్పుడు కనకయ్య భార్యని, డబ్బుని జాగ్రత్తగా దాచాలని తెలియదా నీకు? ఇప్పుడు లబోదిబోమన్నా డబ్బులు వస్తాయా అంటాడు. దానికి భాగ్యం, నేను జాగ్రత్తగానే పెట్టానండి, ఎలా పోయాయో అర్థం కావట్లేదు అని బోరున ఏడుస్తుంది. కనకయ్య ఇంట్లో దొంగతనం జరిగిందన్న వార్త ఊరంతా తెలుస్తుంది పిల్లలు. అందరూ కనకయ్య ఇంటి ముందు గుమికూడతారు. అందరితో పాటు జానకయ్య కూడా వస్తాడు. జానకయ్య కనకయ్యతో ఇలా అంటాడు పిల్లలు. అయ్యో కనకయ్య, ఎంత పనైంది! కనకయ్య నిన్నే నా దగ్గర పొలం కొనుక్కుంటానని 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇంతలోనే ఇలా జరిగింది. సొంతంగా పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుందామనుకున్నావు. బాధపడకు, నువ్వు నా పొలంలోనే కౌలు చేసుకుందువులే. అవును కనకయ్య, మరి నా అప్పెలా తీరుస్తావు, కౌలెలా కడతావు అంటాడు జానకయ్య. దానికి కనకయ్య, అయ్యా, అసలే డబ్బు పోగొట్టుకుని బాధతో ఉంటే మీరిట్లా మాట్లాడటం అన్యాయమయ్యా. పెట్టిన గడువులోపు మీ డబ్బు మీకు ఇచ్చేస్తానయ్యా, నన్ను నమ్మండి అంటాడు. సరే గాని జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోయి రేపటి నుండి పొలం పని చూసుకో, సరేనా అని చెప్పి జానకయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత భాగ్యం కనకయ్యతో, ఇదేంటండి ఇలా జరిగింది, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అని బాధపడుతుంది. మనం ఎప్పుడు ఇలా బానిసల్లాగానే బ్రతకాలా అంటుంది. మనం ఎదగడం ఆ జానకయ్యకు ఇష్టం లేదు భాగ్యం. కౌలు రైతులుగా ఉన్న మనం యజమానులుగా బ్రతకడం జానకయ్యకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ దొంగతనం జానకయ్యే చేయించి ఉంటాడు అంటాడు కనకయ్య. దానికి భాగ్యం, అదేంటండి, అలా ఎందుకు చేస్తాడు అంటుంది. అప్పుడు కనకయ్య, అవును భాగ్యం, మనలాంటి వాళ్ళు అందరూ యజమానులైపోతే వాళ్ళ పొలాలు బీడువారతాయని, వాళ్ళ కింద బానిసల్లాగా బ్రతకమని ఆ జానకయ్యే ఈ దొంగతనం చేయించి ఉంటాడని నాకు అనుమానంగా ఉంది అంటాడు. అప్పుడు భాగ్యం కనకయ్యతో, మనం అలా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి కదండి అంటుంది. ఆ జానకయ్య పలుకుబడి, డబ్బు, అధికారం ముందు మనం పోరాడగలమా, తట్టుకోగలమా అంటాడు కనకయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దామండి అంటుంది భాగ్యం. అప్పుడు కనకయ్య కసిగా,
నేను వద్దన్నా కూడా నువ్వు పొలం కొందామన్నావు. ఇప్పుడు నేనే చెప్తున్నా, మనం ఎలా అయినా సరే, ఏదైనా సరే పొలం కొని తీరాల్సిందే అంటాడు. దానికి భాగ్యం, ఏంటండి మీరు మాట్లాడేది? ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో పొలం కొనడమా? అప్పు అప్పులానే ఉంది, మళ్ళీ పొలానికి డబ్బులెలా అంటుంది. అప్పుడు కనకయ్య, సహకార బ్యాంకులో అప్పు తెస్తాను, ఆ డబ్బులతో పొలం కొందాం. నేనే కాదు, ఈ ఊళ్ళో ఉన్న కౌలు రైతులందరికీ చెప్తాను. అందరూ యజమానులవ్వాలి. ఆ జానకయ్యకి బుద్ధి చెప్తాను. మనలాంటి కష్టజీవుల్ని ఆపడం ఆ జానకయ్య అవివేకం అని తెలిసేలా చేస్తాను అని చెప్పి ఊళ్ళో ఉన్న కౌలు రైతులందరినీ కలిసి, రైతులారా, ఇన్నేళ్ళు బానిసలుగా మనం కష్టపడి పనిచేశాం. కనీసం 1 ఎకరం పొలం కొనుక్కునేటంత డబ్బు కూడా మనం సంపాదించలేదు. ఇప్పుడు మనలాంటి కౌలు రైతులను ఆదుకోవాలని సహకార బ్యాంకు వాళ్ళు అప్పులిస్తున్నారు. అందరం అప్పు తీసుకుని భూమి కొనుక్కుందాం. కౌలుకు కట్టే డబ్బుని బ్యాంకులో కడదాం. మన కష్టం మనమే అనుభవిద్దాం. చూశారుగా, మొన్న జానకయ్య దగ్గర అప్పు చేస్తే అతని స్వార్థం కోసం అతనే ఆ డబ్బును దొంగతనం చేయించాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. తెలిసినా కూడా మనకు ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, మనం లేనోళ్ళం. అందుకే బ్యాంకులో అప్పు తీసుకుని సంవత్సరానికి కొంత కట్టుకుంటే బాకీ తీరిపోతుంది. నా మాట వినండి అంటాడు కనకయ్య. కనకయ్య మాటలతో ఊరిలోని ప్రజలందరూ కూడా ఏకీభవిస్తారు పిల్లలు. అలా కౌలు రైతులందరూ కలిసి బ్యాంకుకు వెళ్ళి అప్పు తీసుకుని పొలాలు కొనుక్కుంటారు. ఎవరికి వారు సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఈ విషయం తెలిసినటువంటి జానకయ్య తన దగ్గర పనిచేసే వీరయ్యతో, ఈ కనకయ్య అందర్నీ రెచ్చగొట్టి రైతులందర్నీ యజమానులుగా మార్చాడు. బానిస కుక్కలు వీళ్ళు. ఇలా ఎదిగితే ఇక ఎవరూ నా మాట వినరు. నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందర్నీ వెంటనే బాకీ కట్టమని అడుగు. వాళ్ళందరి దగ్గర డబ్బు వసూలు చెయ్యి. లేదంటే వాళ్ళ ఇళ్ళు జప్తు చేస్తామని చెప్పు అంటాడు. వీరయ్య వెళ్ళి జానకయ్య చెప్పిన విషయం ఆ ఊరి ప్రజలందరికీ చెప్తాడు పిల్లలు. అప్పుడు కనకయ్య వీరయ్యతో, ఒరేయ్ వీరయ్య, నువ్వు మా అందరిలో ఒకడివేగా, అర్థం చేసుకోరా, నువ్వు బాగుపడు, ఆ బానిస బ్రతుకు మానేసి మాతో కలవరా అంటాడు. అప్పుడు వీరయ్య, అవును కనకయ్య, నేను మీకులాగే గౌరవంగా బ్రతకాలని ఆలోచించాను. నేను ఎన్నో సంవత్సరాల నుండి ఆ జానకయ్య దగ్గర పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నన్ను మనిషిలాగానే చూడలేదు. అయినా పొట్టకూటి కోసం పనిచేశాను. కానీ ఈరోజు మనల్నందర్నీ బానిస కుక్కలు అన్నాడు. నిజంగా అతనికి మనలాంటి వాళ్ళు ఎదగడం ఇష్టం లేదు. అందుకే నువ్వు అతని దగ్గర పొలం కోసం చేసిన అప్పుని నాతోనే మీ ఇంట్లో నుండి దొంగతనం చేసేలా చేయించాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నీచంగా మాట్లాడితే అర్థమైంది. నన్ను క్షమించు కనకయ్య అని వీరయ్య వాళ్లలో కలిసిపోతాడు పిల్లలు. వీరయ్య కూడా ఆ కౌలు రైతులందరితో కలిసిపోయాడని తెలుసుకుని ఇక లాభం లేదు అనుకుని జానకయ్య అక్కడికి వచ్చి, ఏంట్రా వీరయ్య, నువ్వు కూడా వాళ్లతో కలిసిపోయావుగా, మర్యాదగా నా అప్పులు వడ్డీతో సహా కట్టండి, లేకపోతే పోలీసులను తీసుకొచ్చి మీ ఇళ్లను జప్తు చేయిస్తా అంటాడు. దానికి కనకయ్య జానకయ్యతో ఇలా అంటాడు పిల్లలు, పిలవండి పోలీసుల్ని. అప్పులిచ్చి దొంగతనం చేయించిన దొంగని కూడా మేం పట్టిస్తాం. దొంగతనం చేసిన మనిషి వీరయ్య కూడా ఇప్పుడు మా వైపే ఉన్నాడు, అతడు చెప్తాడు సాక్ష్యం అంటాడు. అప్పుడు జానకయ్య, బానిస కుక్కల్లారా, అంతవరకు వచ్చారా, చూస్తాన్రా మీ అంతు అంటాడు. అప్పుడు కనకయ్య, మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు కాబట్టే ఇప్పుడు మేము భూములు కొనుక్కునేటప్పటికీ ఓర్వలేకపోతున్నారు. మర్యాదగా ఇన్నాళ్ళు చాకిరీ చేయించుకున్న వీళ్ళందరి అప్పుల కాగితాలు, అలాగే నా ఇంట్లో దొంగతనం చేయించిన 80,000 రూపాయలు ఇచ్చి మా అందరికీ క్షమాపణ చెప్పి
ఇక్కడి నుంచి కదలండి అంటాడు కనకయ్య. అప్పుడు మిగతా రైతులందరూ, ఏంటి కనకయ్య అతన్ని బ్రతిమిలాడేది, 4 తగిలిస్తే గాని అతనికి బుద్ధి రాదు అని ఆ ఊరి ప్రజలందరూ కూడా జానకయ్యని కొట్టడానికి అతని మీదకి వెళ్తారన్నమాట. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ తన మీదకు దాడికి వచ్చేటప్పటికీ ఎక్కడ అందరూ కలిసి తన ప్రాణాలను తీస్తారేమోనని భయపడి జానకయ్య ఆ ఊరి ప్రజలందరినీ క్షమాపణ అడిగి ఎవరి పత్రాలను వారికి తిరిగిచ్చి కనకయ్య డబ్బును కూడా తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎవ్వరినీ కూడా ఎప్పుడూ బానిసలుగా చూడకూడదు పిల్లలు. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. మన దగ్గర పనిచేసే వాళ్ళను మన కాళ్ల కింద తొక్కి ఉంచుదాం. డబ్బు లేదు కదా వాళ్లే పడుంటారులే అనుకుంటే పొరపాటు. డబ్బు లేకపోతే ఏం, ఆత్మాభిమానం ఉంటుంది కదా పిల్లలు. అందుకనే పిల్లలు అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే జానకయ్య లాంటి వాళ్ళ దుర్మార్గాన్ని అంతం చేయగలరు. ఎదుటి వాళ్ళు తక్కువ, మనమే గొప్ప అని అనుకోవడం కరెక్ట్ కాదు పిల్లలు. మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. నిజాయితీగా బ్రతకాలి. ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడటం కానీ తక్కువగా చూడటం కానీ మంచిది కాదు పిల్లలు. అందరూ సమానంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి, కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.